మరొక బీఆర్ఎస్ వికెట్ పడిపోతోంది. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడో రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరతానని ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారని సమాచారం. ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు ప్రకాష్ గౌడ్. మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నేడో రేపో అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరతానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఒకవైపు కేసీఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లిన వారంతా కూడా బాధపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. కానీ చేరికలు ఏమాత్రం ఆగడం లేదు. మరొకసారి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మరొక ఎమ్మెల్యే పూర్తి అప్డేట్ ఏంటి చేరికకి సంబంధించి? సీఎం రేవంత్ రెడ్డితో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఆయన రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న దానికి కొనసాగింపు ఇవాళ ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. రెండింటికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూస్తే, ఒకవైపు టీఆర్ఎస్ గడిచిన కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టడం, అలాగే ప్రభుత్వం పడిపోతుందని ఒక కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో కొంత ఈ కాంగ్రెస్ ని గందరగోళానికి క్రియేట్ చేసేటువంటి పరిణామాలని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ చెప్తుంటే నిలబెట్టడానికి మేము చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటన చేశారు. దానికి కొనసాగింపుగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేరికకు సంబంధించినటువంటి ప్రక్రియలంతా కూడా కొనసాగిస్తున్నారు. నెల రోజుల క్రితమే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలిశారు. కానీ చేరికకు సంబంధించినటువంటి అంశాన్ని స్పీడప్ చేశారు. రేపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వీటితో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ ని మరింత బలహీనపరిచేటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటువంటి పనిలో ఉన్నట్టు కనపడుతుంది. వరుసగా కేసీఆర్ కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్లు చేసినటువంటి నేపథ్యం దాన్ని శతనించి చేసేటువంటి పనిలో కాంగ్రెస్ నాయకత్వం ప్రస్తుతం సీఎం గా అలాగే పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ చేస్తున్నారని అనుకోవచ్చు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎటకేలకు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నేడో రేపు అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి చేరికపై స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రకాష్ గౌడ్. ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు.